హాయ్ వ్యూవర్స్, మన ఈ వీడియోలో ఎన్పిసిఐ మ్యాపింగ్కి సంబంధించి ఇష్యూస్ గురించి డిస్కస్ చేద్దాం. మీరు ఇక్కడ ఒక మ్యాపింగ్ ఇష్యూ చూడవచ్చు. B06 ఎర్రర్ అంటే అకౌంట్ హోల్డర్ నేమ్ ఆధార్లో ఉన్న పేరుతో లేదా కోర్ బ్యాంకింగ్లో ఉన్న పేరుకి డిఫరెన్స్ ఉండొచ్చు. అంటే ఉదాహరణకి ఆధార్లో సర్నేమ్ ముందు ఉండి బ్యాంక్ పాస్బుక్లో సర్నేమ్ పేరుకు వెనుక ఉండవచ్చు. లేదా మహిళలకి వివాహానంతరం సర్నేమ్ చేంజ్ అవుతుంది, అది కూడా ఒక రీజన్ కావచ్చు. లేదా మైనర్ స్పెల్లింగ్ డిఫరెన్స్, ఎగ్జాంపుల్ లక్ష్మి స్పెల్లింగ్ LAXMI లేదా LAKSHMI. ఇలాంటి కేసుల్లో బ్యాంకు వెళ్ళి ఈకేవైసీ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కోసారి బ్యాంకు వాళ్ళ కోర్ బ్యాంకింగ్ సిస్టంలో సిప్ సాఫ్ట్వేర్లు చేంజ్ చేస్తే కానీ మ్యాపింగ్ ఇష్యూ సాల్వ్ కాదు. ఇంకొక ఇష్యూ ఏంటంటే బ్యాంక్ సీడింగ్ స్టేటస్లో ఇన్యాక్టివ్ అని కనిపిస్తుంది. దీనికి కారణం చాలా రోజుల పాటు బ్యాంక్ ఖాతాలో ఎటువంటి లావాదేవీలు జరపకపోవడం. దీని సొల్యూషన్ ఏంటంటే బ్యాంకు వెళ్ళి కేవైసీ చేసుకోవడం. ఒకవేళ అలా కూడా అప్డేట్ కాకపోతే వేరే బ్యాంక్లో కొత్త అకౌంట్ ఓపెన్ చేసి ఆ అకౌంట్ని రీసీడింగ్ చేయించుకుంటే సరిపోతుంది. ఒకవేళ మ్యాపింగ్ని ఎన్పిసిఐ పోర్టల్లో వేయాలనుకుంటే ఫ్రెష్ ఆప్షన్ సెలెక్ట్ చేయొద్దు, మూవ్మెంట్ టు అదర్ బ్యాంక్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటే సక్సెస్ అవుతుంది. దాన్ని ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను. ఇక్కడ గూగుల్ సెర్చ్ ఇంజన్లో ఎన్పిసిఐ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇలా ఎన్పిసిఐ పోర్టల్కి వెళ్తాము. దాంట్లో కస్టమర్ ఆప్షన్లో భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ క్లిక్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ ఆధార్ సీడింగ్ ఆర్ డీసీడింగ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ మీకు సీడింగ్ ఆర్ డీసీడింగ్ రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. ఈ డీసీడింగ్ అంటే జనరల్గా అకౌంట్ హ్యాక్ అయినప్పుడు ఉపయోగిస్తాం, కానీ ఇక్కడ మనకు సీడింగ్ ఇష్యూ ఉంది. సీడింగ్ సెలెక్ట్ చేయండి. ఇందులో ఫ్రెష్ సీడింగ్ అనే ఆప్షన్ ఫస్ట్ టైం అకౌంట్ మ్యాప్ చేయడానికి పనిచేస్తుంది, కానీ సెకండ్ టైం పనిచేయదు. ఒకవేళ అదే బ్యాంక్లో కనుక వేరే అకౌంట్ ఉంటే మూమెంట్ సేమ్ బ్యాంక్ విత్ అదర్ అకౌంట్ అనే సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ మనం ఇక్కడ వేరే బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేయమన్నాం కాబట్టి థర్డ్ ఆప్షన్ మూమెంట్ ఫ్రమ్ వన్ బ్యాంక్ టు అదర్ బ్యాంక్ని సెలెక్ట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ బ్యాంక్ చేంజ్ అవుతుంది కాబట్టి. ఆ తర్వాత మిగిలిన డీటెయిల్స్ లైక్ ఆధార్ నెంబర్, బ్యాంక్ అకౌంట్, క్యాప్చా, ఓటీపీ ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి మ్యాపింగ్ చేస్తే సీడింగ్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఒకవేళ ఇప్పటికీ కూడా మ్యాపింగ్ సక్సెస్ కాకపోతే బ్యాంకు వెళ్ళి వాళ్ళు ఇచ్చిన ఎన్పిసిఐ ఫామ్ ఫిలప్ చేసి వాళ్ళ ద్వారా చేయించాలి. ఆల్టర్నేటివ్గా మనమే ఎన్పిసిఐ వెబ్సైట్లో కంప్లైంట్ రేజ్ చేయొచ్చు. వ్యూవర్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, గివ్ ఏ లైక్ అండ్ షేర్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.